హాయ్ అండి. ఈరోజు మైసూర్ పప్పుతో పప్పు చేసుకుందాం అండి. ఒక చిన్న గ్లాసు మైసూర్ పప్పు శుభ్రంగా కడిగి ఉడకబెట్టానండి. ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటే పప్పు టేస్ట్ ఉంటుందండి. పచ్చిమిర్చి ఒక 6-7 ఉంటాయండి. టమాటా ఒక 5 వేసేసానండి పప్పులో. పప్పు ఆల్రెడీ ఒక 30% ఉడికింది. కొంచెం పసుపు వేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు యాడ్ చేసుకుందామండి. చింతపండు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడుకుతుందండి. పప్పు కూడా బాగుంటుంది టేస్ట్గా. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత పప్పు గుత్తితోటి బాగా మ్యాగ్నేట్ చేసుకొని తాలింపుకి ప్రిపేర్ చేసుకుందండి. ఒక గిన్నెలో నూనె వేసుకొని వెల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి పప్పులో. అలాగే ఎండుమిర్చి కూడా బాగా వేగాలి. కరివేపాకు, జీలకర్ర, ఆవాలు కొంచెం వేసుకొని ఇంగువ యాడ్ చేసుకుంటే పప్పు చాలా బాగుంటుందండి. అయితే పప్పు బాగా ఉడికింది కాబట్టి నేను తాలింపు పప్పులోకే వేసేస్తున్నానండి. వేరే కళాయిలో తీసుకొని ఉంటే పప్పే దీంట్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత దింపితే పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.